బయటికి వెళ్ళాలి. ఎక్కడికి రా? మల్లేష్ గౌడ్ ఉన్నారు కదా. మల్లేష్ గౌడ్ అంటే అదే అన్న గలీ స్థానాలన్నీ చేసేటోడు. ఒకసారి మనం వార్నింగ్ కూడా ఇచ్చినాం. ఆయన చనిపోయారు. ఎలా రా? హార్ట్ అటాక్ నాన్న. శివ శివ. చాలా లక్కీగా బయటపడ్డారు. ఇంకొక పాయింట్ బీపీ రైజ్ అయినా స్ట్రోక్ వచ్చి ఉండేది. ఈసారి స్ట్రోక్ వస్తే మాత్రం ఎవ్వరూ ఏం చేయలేదు. అంచేత మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అస్సలు టెన్షన్ పడకూడదు. అర్థమైందా? మీరు ఇక్కడే కూర్చోండి, నేను వెళ్ళి రూమ్ నెంబర్ కనుక్కొని వస్తాను. నాయన ఆరాం ఉండు, మొత్తం మేము చూసుకుంటాంగా. హాయ్. తల్లి చూసుకోవడానికి దారా మిమ్మల్ని పెద్ద డాక్టర్ గారు రమ్మంటున్నారు, వస్తారా? అసలు చిత్తకార్తి కుక్క లెక్క. పెద్ద డాక్టర్ గారు రమ్మంటారు. మీరు ఇక్కడే కూర్చోండి, నేను డాక్టర్ గారికి చెప్పొస్తాను. లేట్ అయినా ఎట్టెళ్ళొద్దు ప్లీజ్. తమ్మి, మా ఊళ్ళో చిన్నక్కలు వేరే ఉండరా? అదే ప్లీజ్. ఎందుకు సార్ అంత టెన్షన్? గణేష్ గారు చచ్చినప్పుడు కూడా గిట్లనే అయింది. పెద్ద డాక్టర్ పిలుస్తున్నట్టే పోయినాం. తిరిగి వచ్చేసరికి చచ్చిపడున్నాడు. మీరు కూడా అలాగే పోతారనా? కరెక్ట్ గా గెస్ట్ చేశారు. ఏం తమ్మి మజాక్ చేస్తున్నావా? మజాక్ చేయనికి దోస్తు సాలేగాని చెప్పరా నువ్వు? సన్ ఆఫ్ శంకర్ నారాయణ. తప్పు చేసిన వాళ్ళని క్షమించవచ్చు, కానీ పాపం చేసిన వాళ్ళని క్షమించకూడదు. మిమ్మల్ని అందరినీ కుక్కల్ని కాల్చినట్టు కాల్చేయటం నాకు చాలా చిన్న విషయం, కానీ మీ అందరూ ఒక దేవుణ్ణి చంపాలనుకున్నారు. అందుకే మీ పాపానికి శిక్ష వేసేది కూడా ఆ దేవుడే కావాలి. గణేష్ని చంపింది, నిన్ను చంపబోయేది, మిగిలిన వాళ్ళని చంపేది కూడా ఆ దేవుడే. ఆ దేవుణ్ణి చూస్తావా? చూసి తట్టుకోగలవా? అటు చూడు. దేవుణ్ణి చూపిస్తానని సావును చూపించిన శంకర్ నారాయణ మంచి కొడుకుడు అన్నాడురా. వాళ్ళ పైన ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. రామ్ నామ్ సత్య, రామ్ సత్య, రామ్ నామ్ సత్య. ఇన్ని ఉంటాం కదరా, మళ్ళీ వస్తుందిగా. నువ్వు చేసి సవర్ది నరసింహారావు అప్పటిదాకా మంచిగానే ఉన్నాడు. ఇట్లా బయటికి వచ్చినా లేదో పానం పోయింది. ఇంతలో దాన్ని ఎవరేస్తున్నా అర్థమైతే నాలుగు చూసిందిరా. అసలే నాయన పోయి నేను ఏడుస్తుంటే నడవలో లేదురా. ఈ రియాలిటీ షోలో క్యారెక్టర్లన్నీ వరుస పెట్టిపోతున్నాయేంటి? మాఫియా బ్యాక్డ్రాప్ కదండి, వైలెన్స్ ఎక్కువ. బాధపడుతున్నావా, యాక్ట్ చేస్తున్నావా? మరి ఊరుకొచ్చాక ఆ రోజు మీరు ఏమన్నారు? నోట్ల నుంచి ముక్కుల నుంచి చెవుల నుంచి రక్తం కక్కుని చచ్చిపోతున్నారు. రక్తం అవునా? ప్రామిస్. నా ఫస్ట్ ఫిల్మ్ పవర్ఫుల్ హీరో కావాలనుకున్నాను. నిజంగానే పవర్ఫుల్ హీరో దొరికాడు. ఇప్పుడు వస్తాను అక్కడికి. మీ నాన్న ఎలా చనిపోయాడని ఆలోచిస్తున్నావా? దాన్ని ఎవడేస్తాడో అర్థం కావట్లేదు. ఎక్కువ ఆలోచించక నువ్వు కూడా పోతావు. ప్రైజ్తో పెద్ద వల్ల కూడా జీవించేస్తాడు.
నువ్వెంత న్యాచురల్గా యాక్ట్ చేసినా నాగేశ్వర దత్త గురించి నాకు చెప్తున్నాను. ప్రైజ్ మనీ పద్మశ్రీ ఫిక్స్ అయిపో. నారాయణ మంత్రం చదువుతున్నాడు. ఇంత చెప్పినా రిలాక్స్ అవ్వా. నీ కర్మ, నేనేం చేయలేను. నరసింహరావు గారు ఈవినింగ్ మా ల్యాండ్ డీలింగ్ విషయం మాట్లాడదాం ఉన్నారు. ఈవినింగ్ గెస్ట్ హౌస్